లక్కీ న్యూస్ కి స్వాగతం. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ భవనంలో బీఎస్పీ జిల్లా నాయకులు పట్నాల విజయ్ కుమార్, ఇసుకపట్ల రాంబాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం తమ సామాజిక వర్గాలపై దాడులు జరిగితే వేగంగా స్పందిస్తుందని, ఎస్సీ ఎస్టీలపై దాడులు జరిగితే వివక్షత చూపుతుందని విమర్శించారు. మద్రపూడికి చెందిన పాముల శ్రీనుపై గాడాలకు చెందిన అగ్రవర్ణాలకు చెందిన కాపు యువకులు 30 మంది గాడాలలో మెయిన్ రోడ్డులో ఉన్న కరెంటు స్తంభానికి కట్టేసి ఇనుప రాడులతో కడియాలతో దారుణంగా కొట్టి గాయపరిచారని వివరించారు. ఈ కేసులో 4 ముద్దాయిలను మాత్రమే అరెస్టు చేశారని, మిగిలిన వారిని అరెస్టు చేయలేదని తెలిపారు. ఈ సంఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేస్తామని ఇసుకపట్ల రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాజమండ్రి ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ మద్రపూడికి చెందిన పాముల శ్రీనుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. కాపుల్ని కమ్మవారు చంపుతుంటే 4 ఎకరాల భూమి ఉద్యోగం ఇచ్చారని, రాజకీయ కక్ష సాధింపుతో జరిగిన హత్యలకు ప్రభుత్వ నిధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. పాముల శ్రీను అగ్రవర్ణాల దాడి చేయడంతో పాటు ముఖంపై ఉమ్మ వేశారని, నిందితుల్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. తుని గురుకుల పాఠశాల రాజమహేంద్రవరం ఎస్సీ హాస్టల్లో 140 మంది విద్యార్థినులకు సిబ్బంది తక్కువగా ఉన్నారని, సిబ్బంది వెంటనే నియమించాలని కోరారు. ఎస్సీ బాలుర హాస్టల్లో మెనూ బాగోలేదని అన్నందుకు విద్యార్థులపై కేసులు పెట్టారని తెలిపారు. ఈ వ్యవహారం విచారణ జరిపి ఏఎస్డబ్ల్యూఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల గత నెల జరిగినటువంటి 2 సంఘటనల మీద ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలో ఒక ట్యాక్సీ డ్రైవర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాములు శ్రీను అనే వ్యక్తి మరి తన డ్యూటీ విధులు ముగించుకొని మధురపూడి నుంచి గాడాలు వచ్చి తన దైనందిన జీవితంలో కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ గాడాల గ్రామానికి చెందినటువంటి కాపు యువకులు సుమారు 30 మంది అతన్ని ఆ లెక్కర్ షాప్ దగ్గర నుంచి ఫాలో చేసి మెయిన్ రోడ్డుకు వచ్చిన వెంటనే అతన్ని పట్టుకుని మెయిన్ రోడ్లో సెంటర్లో ఉన్నటువంటి కరెంటు స్తంభానికి కట్టేసి, కాళ్ళు చేతులు కట్టేసి, రాడ్డులతో కడియాలు వేసుకున్న చేతులతో, తర్వాత కర్రలతో తన ఇష్టం వచ్చినట్టు రక్తం కారేటట్టు అతను చనిపోయేటట్టు కొట్టి కులంతో దూషించి ముఖం మీద ఉమ్ము వేసి అవమానపరిచిన కేసులో ఆ కుర్రోడు దెబ్బలు తినగానే పోలీసు వాళ్ళు రావటం, అతన్ని రిస్క్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం, ఎఫ్ఐఆర్ నమోదు చేసి హత్యాయత్నం కేసు కింద నరేంద్ర అనే ఒక మెయిన్ ముద్దాయి ఆధ్వర్యంలో 30 మంది మరి దాడి చేస్తే అందులో ఒక 4 మాత్రమే ఆ మరుసటి రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ధర్మిల బహుజన సమాజ్ పార్టీ తరఫున స్థానిక డిఎస్పీ గారికి మరి ఫోన్ ద్వారా మేము మరి ఈ యొక్క ఇన్సిడెంట్స్ గురించి వివరిస్తే, అయ్యా మేము ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి ఆ మధురపూడి గ్రామంలో బాధితుడి ఇంటికి వచ్చి మేము విచారణ చేసి ఆ ఎంక్వైరీ పూర్తి చేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ నెల కావస్తున్నా ఇంతవరకు 30 మందిలో ఒక 4 తప్పించి మిగతా 20 మందిని అరెస్ట్ చేయకుండా రాజకీయ ప్రలోభాలకు వాళ్ళ యొక్క లొంగిపోయి పోలీసులు మరి చేతగానితనమా లేదా లొంగుబాట తెలియక ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. తక్షణం వాళ్ళని అరెస్ట్ చేసి ఆ కేసులో ఉన్నటువంటి అందరిని అరెస్ట్ చేసి ఆ యువకునికి న్యాయం చేయాల్సి కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా ద్వంద్వ నీతి అవలంబిస్తుంది. ఇటీవల ఆ పార్టీలో 2 వర్గాలు ప్రధానమైనటువంటి కాపు కమ్మ వర్గాలు చంపుకుంటే మరి చనిపోయినటువంటి కాపు బాధితుని కుటుంబానికి 4 ఎకరాల భూమి, కుటుంబంలో ఉద్యోగం, ఇంకా ఎన్నో ప్రభుత్వ భూములను దోసిపెట్టడం జరిగింది. అదొక రాజకీయ కక్ష సాధింపు హత్య. ఆ హత్యలో ఇంత ప్రభుత్వ దానాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని, ఎకరాల భూమిని తక్షణం ఇన్సిడెంట్ జరిగిన 2-3 రోజుల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క కుల దూషణతో ముఖం మీద ఉమ్మేసి చంపేదన్నా కొడకని ముక్కులంట రక్తం వచ్చినట్టు కొట్టి చంపిపడేసే కేసులో తూతూ మంత్రంగా ఒక 4 అరెస్ట్ చేసి 30 మందిని అరెస్ట్ చేయకపోవడం చాలా శోచనీయం, దారుణం. పోలీసుల యొక్క ఈ చేతగానితనాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. తక్షణం ఆ యొక్క నిందితుల్ని, ఆ యొక్క ముద్దాయిల్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే ఇంకొక ఇన్సిడెంట్స్ మరి తునిలో
ఒక గురుకుల పాఠశాలలో ఒక అమ్మాయి లైంగిక వేధింపులు గురి కావడం, అలాగే రాజమండ్రిలో ఎస్సీ హాస్టల్లో ఒక అమ్మాయి కూడా మరి అత్యాచారానికి గురవడం జరిగింది. ఈ 2 సంఘటనలు ప్రధానంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. ఎందుకంటే ప్రభుత్వం ఆ యొక్క హాస్టల్లో మేము ఎంక్వైరీ చేసిన మా యొక్క ఈ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది సరైన స్టాఫ్ లేకపోవడం. 140 మంది ఉన్నటువంటి బాలికల్లో 2-3 స్టాఫ్ ఉంటే వాళ్ళు ఎలా కంట్రోల్ చేయగలుగుతారని ప్రశ్నిస్తున్నాం. పూర్తి స్థాయిలో స్టాఫ్ని అక్కడ రిక్రూట్ చేయాలి, సీసీ కెమెరాలు పెట్టాలి. ఆ సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు తగిన విధంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే విధంగా వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళు కూడా సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు కూడా డ్యూటీ చేస్తారు, లేదంటే వాళ్ళు చేయలేని పరిస్థితి. అయినప్పటికీ ఆ కేసులో ఆ యొక్క వార్డెన్ నిర్లక్ష్య వైఖరి ఆ అమ్మాయిని మాటికి బయటకు పంపించడం అనేది నిర్లక్ష్యమే కాబట్టి ఆమె సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి అంతటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి DDASW. ఇంకా అనేక విషయాలు ఈ హాస్టల్కి సంబంధించి వెలుగులోకి వస్తున్నాయి. ఆ విషయాలు మరి కాలేజీ విద్యార్థుల బాయ్స్ హాస్టల్లో వాళ్ళు మెను బాగోలేదని ఒక DDకి ASWకి కంప్లైంట్ ఇస్తే ఆ యువకులపై కేసులు పెడతాం, మీరు సరిగ్గా ఉండకపోతే మీరు ఫోన్లు వాడకూడదు, బళ్ళు వాడకూడదు, మళ్ళా ఆదివారం వచ్చినప్పుడు ఏ ప్రైవేట్ జాబులు చేసుకుంటే ఆ జాబులకు వెళ్ళకూడదు, వెళ్ళారంటే మేము కేసులు పెడతామని బెదిరించి ఆ కేసులు విత్డ్రా చేయించడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ DDASW కూడా ఆ కుర్రవాళ్ళని వేధించడం తక్షణం ఆపేయడం, లేకపోతే మీపై కూడా చట్టపరమైన చర్యలకు మేము ఉపకరిస్తాం అని చెప్పేసి ఆ ఇద్దరికి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం.